దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. త్రికరణ శుద్ధితో కూటమి ప్రభుత్వం తీసుకునే సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజును బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించుకున్నారు. కార్యాలయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన కేంద్ర పెద్దలకి సీఎం చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. బీజేపీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ ఊపిరిగా అనుసంధానంగా ముందుకు వెళ్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ రక్షించాలని కేంద్ర మంత్రి కుమారస్వామి పనితీరు అద్భుతంగా ఉందన్నారు. జల్ జీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్ లో మరింత వేగవంతం చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా కృషి చేస్తున్నారని ఆయన అభినందించారు. మరల కూటమి త్రికరణ శుద్ధితో కూటమి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మోడీ గారు అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో, అన్ని అంశాల్లో ఒక్క అంశమని చెప్పడానికి అవకాశం లేని సందర్భంలో ప్రతి అంశంలో ఈ అంశంలో మీరు సరిగ్గా లేరు అనడానికి ఈవేళ అవకాశం లేదు. క్యాపిటల్గా 6 రోడ్లు 16,000 కోట్లతో 6 రోడ్లు వేయాలి. అది 70 మీటర్ల నుంచి 140 మీటర్లు చేయాలంటే 140 మీటర్లు చేయవలసిందే. క్యాపిటల్ నుంచి హైదరాబాద్కి ఖమ్మం దాకా రైల్వే వేయాలంటే వేయవలసిందే. వేయడానికి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందే. 40,000 కోట్ల రూపాయలు ఈవేళ క్యాపిటల్కి ఇవ్వడం, క్యాపిటల్ని అభివృద్ధి చేయడం, అలానే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరిక అయినటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో నిన్నే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. ఈ స్టీల్ ప్లాంట్ని ఈవేళ లాభాల్లో తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూటమి మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. స్టీల్ ప్లాంట్ని లాభాల్లో తీసుకొచ్చేటువంటి బాధ్యతని ఈవేళ కూటమి స్వీకరిస్తుంది. మోడీ గారు స్వీకరిస్తారనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. దీనిలో విచ్ఛిన్న శక్తులు కొంతమంది 700 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నారు. విచ్ఛిన్న శక్తులు అంటున్నాను వాళ్ళందరినీ కూడా. కార్మికుల్ని ప్రశంసిస్తున్నాను. స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి కార్మికులు వేళ జపాన్లో ఎలాగైతే స్ట్రైక్ చేస్తే 2 షిఫ్ట్లు పనిచేస్తారో అలాగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఆ విధంగా పనిచేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ను లాభంలోకి తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తే దేశ వ్యతిరేక శక్తులు 700 రోజులు నిరాహార దీక్ష చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేసేటువంటి శక్తులు అంటున్నాను. స్టీల్ ప్లాంట్ కాదు వాళ్ళకి. ఈ స్టీల్ ప్లాంట్ ఈవేళ భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ అయినటువంటి సందర్భంలో దాన్ని నిలబెట్టాలి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. జలజీవన్ మిషన్ కేరళకి 40,000 కోట్లు ఇచ్చారు. 40,000 కోట్లు వర్క్స్ కేరళలో జరిగినాయి. 70,000 కోట్లు వెస్ట్ బెంగాల్లో జరిగినాయి. 70,000 కోట్లు వెస్ట్ బెంగాల్లో జరిగినాయి. 60,000 కోట్లు తమిళనాడులో జరిగినాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో 4,000 కోట్లు కూడా జరగలేదు. ఈవేళ అది పవన్ కళ్యాణ్ గారు స్టడీ చేసి టైం పెంచండి, 70,000 కోట్లు కావాలి, మాకు 50,000 కోట్లు కావాలంటే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఒక గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి కుళాయి గురించి ఈవేళ మోడీ గారు ఆలోచించే పరిస్థితి.